బీసీ కులాల గణగణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి ఛాంపియన్ రాహుల్ గాంధీ గారు. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఇంత ధైర్యంగా ఈ అంశాన్ని నెత్తినెత్తుకున్న వ్యక్తి ఎవరు లేదు. మొదటిసారిగా భారత్ జోడో మొదలైన ఈనాటి వరకు కూడా అనునిత్యం బీసీల కులగణన గురించి మాట్లాడుతున్నటువంటి ఛాంపియన్ ఎవరన్నారంటే రాహుల్ గాంధీ గారు. అది మనం ఒప్పుకొని తీరాలి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, పెద్దలు హనుమంతరావు లాంటి చాలా మంది సీనియర్లందరం కూడా గత 3-4 సంవత్సరాలలో ప్రజలతో మమేకమే తిరుగుతూ ప్రజల నుంచి వచ్చే స్పందన తెలుసుకొని ఈ రాష్ట్రంలో బీసీలకి రావాల్సిన వాటా ఇవ్వకుండా మనం అధికారంలోకి రాలేము, ఎవరికి దక్కాల్సిన వాటా వారికి ఇచ్చినప్పుడే ప్రజలు మన ఆదరిస్తారు, మన కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొస్తారన్న వైఖరి ఉద్దేశంతోనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే అదృష్టం కూడా రేవంత్ రెడ్డి గారు నాకే ఇచ్చినారు. కొన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ కూడా మనం ఆలోచన చేయాలి. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే ముందు కొన్ని మార్పులు చేర్పులకి కూర్చున్నప్పుడు కొన్ని అంశాల్లో ఇది పెడితే ఇంకొక వర్గం నొచ్చుకునే అవకాశం ఉంది, ఇది పెట్టాలా వద్దని ఒక సంశయం వ్యక్తం చేసినప్పుడు ఈ అంశం పెట్టాల్సింది అన్నా మీరు పెట్టండి, నేనున్నానని రేవంత్ రెడ్డి గారు అంశాన్ని కూడా పెట్టుకున్న సందర్భం. ఇవాళ నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. కులగణన మీద అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. రాష్ట్ర ఖజానా చాలా అధ్వానంగా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారు సింగిల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. రాష్ట్రానికి నెలసరి ఆదాయం 18,000 కోట్ల చిల్లర. టీఆర్ఎస్ చేసిన 7.5 లక్షల కోట్లకు అప్పుగా 6 నుంచి 7,000 కోట్లు పోతా ఉంది. నెలకి కట్టాల్సిందే. అది ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం అన్ని పోతే తీరా చేతిలో ఉంటుంది 300-400 కోట్లు మాత్రమే. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి గల తెలంగాణ ఉంది. దానికి కారణం కేసీఆర్ గారి అంటే ఏం అనుమానం లేదు. 20,000 మిగులు బడ్జెట్తో పుట్టినట్టు తెలంగాణలో ముప్పడిగా ఖర్చులు పెట్టి దుబారా చేసి ప్రజలకు పనికిరాని కార్యక్రమాలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎందుకు పనికిరాని ప్రాజెక్టు. 1 ఎకరం నీరు బారేయాలంటే 45 నుంచి 50 రూపాయల కరెంటు బిల్లు అయ్యేటువంటి ప్రాజెక్టు మనకు అవసరమా? ఎందుకు కట్టినారు? 1,00,000 కోట్లు పెడితే 20,000 కోట్లు 30,000 కోట్లు వెనుకొచ్చే పరిస్థితి. అందుకే కట్టినారు. ఇలా ప్రజల ఆస్తుల అరకులను దుబారా చేసి వల్ల మనని ఇబ్బందులు గురి చేసి పలాయన నుంచి తెగించి పక్క కూర్చున్నాడు కేసీఆర్ గారు. ఇవాళ చాలా కష్టమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. కానీ కమిట్మెంట్లో బీసీలకు రావాల్సిన వాటాలో, బీసీలకు దక్కాల్సిన గౌరవంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఇది నా మాట, కాంగ్రెస్ పార్టీ మాట. మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. దాని కారణంగానే మా కమిట్మెంట్లో భాగంగానే మేము ఎన్నికలకు ముందు కూడా అధ్యయనం చేశాం. 2015లో కర్ణాటకలో కాస్ట్ సెన్స్ అయింది. అప్పుడున్న జనాభా ప్రకారం 2023లో బీసీల ఆశాజ్యోతి నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణన చేసినారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీంట్లో ముందుకు రావట్లేదు. కానీ తెలంగాణలో కులగణన చేయాలి అనేటువంటి తలంపు ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా అనుకుని ఎన్నికలకు ముందే నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫిబ్రవరిలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లుకు అనుగుణంగానే కులగణన జరిగింది. ఎన్నికలు జరగవు ఈ రాష్ట్రంలో. కొంత సమయం పట్టవచ్చు. నేను నిన్ననే పొన్నం ప్రభాకర్ గారితో, కమిషన్ నిరంజన్ గారితో, వెంకటేశం గారితో అందరితో మాట్లాడారు. నాకు తెలిసి ఒక 4-5 రోజుల్లో విధి విధానాలు ఖరారై ఈ చర్య ముందుకు పోతారు. నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు, బాలరాజు గౌడ్ గారు వచ్చినప్పుడు మేము ఒక చలో అసెంబ్లీ తీస్తా ఉన్నప్పుడు ఎందుకు అని అడిగినాను. ఈ కులగణన విషయంలో కులగణన ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది, పైప్ లైన్ లో ఉంది. దాన్ని మనం డిస్టర్బ్ చేసుకోవడానికి వీల్లేదు. అంత మీకు అనుమానం ఉండి ప్రజల్లో ఏ క్వశ్చన్ అనుమానం ఉంటే మీరు ఒక రౌండ్ టేబుల్ పెట్టండి. నేనే వచ్చి ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ ముందు పెడతానన్న మాట ప్రకారం నేను ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా గాంధీ భవన్ లో మా అన్న చెప్పినట్టుగా
నేను బాధ్యత తీసుకున్న రోజు ముఖ్యమంత్రి సమక్షంలో నేను చెప్పాను, కార్యకర్తల కాయ కష్టమే ఇవ్వాలి మన కుర్చీలు. కార్యకర్తలు కష్టపడారు కాబట్టే మీరు ముఖ్యమంత్రి అయినారు, మేము ఎమ్మెల్సీ అయినాం, ఇతర మంత్రులు అయినారు. సో కార్యకర్తల ముంగిట్లో మంత్రులు ఉండాలి అని ముఖ్యమంత్రి సమక్షంలో నేను ఒక ప్రతిపాదన పెట్టాను. ప్రతి వారం బుధవారం, గురువారం, శుక్రవారం నాడు 2 మంత్రులు చొప్పున గాంధీ భవన్ ఉండాలనే మాట చెప్పడం, సానుకూలంగా ముఖ్యమంత్రి గారు అక్కడ చేతులూపి గోహెడ్ అని చెప్పడం, దాంట్లో భాగంగానే ఇంకా ఆలస్యం చేయకూడదని ఇవాళ సీనియర్ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహ గారు ఇవాళ గాంధీ భవన్కి వచ్చి ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. కార్యక్రమం నడుస్తా ఉంది, మళ్లీ నేను ముగింపు చేయాలి. 3 గంటలుగా దామోదర్ నరసింహ గాంధీ భవన్లో కార్యకర్తలకు అర్జీలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినాం. కార్యకర్తల ముంగిట ప్రభుత్వం ఉండాలి, అది నేను బాధ్యత తీసుకున్న రోజు మాట అన్నాను కాబట్టి ఆ మాట ప్రకారం వారం రోజుల లోపటినే ఆ కార్యాచరణ మొదలు పెట్టినాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి విధి విధానాలు ముందుకు పోవాలి. ఐఏఎస్ ఆఫీసర్లు వ్యవహార శైలి మీకు తెలిసే ఉంటుంది. మన కులగా అన్నప్పుడు ఫండ్స్ రావు. లోకల్ బాడీస్ కి ఎన్నికలు పరిపూర్ణంగా ఉంటేనే కేంద్రం ఫండ్స్ వస్తాయి. కాలయాపన జరుగుతుంది కాబట్టి మనం ఎన్నికలకు పోదాము, మధ్య మార్గంగా మనం ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ తరఫున మనం 42% రిజర్వేషన్ ఇస్తాము అని చాలా సమాలోచన చేశారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్. నేను వీళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అప్పటి నేను ఇంకా పీసీ అధ్యక్షుడు అవ్వలేదు. ఇలా జరిగి ఇప్పుడు కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇబ్బందులైనా ఫండ్స్ రావని తెలిసినా ఓకే, మనం ఇచ్చిన మాట ప్రకారం కులగణన తర్వాత ఎన్నికలకు పోదాము అనే మాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకుని ఎన్నికలకు పోతాం. దాంట్లో ఏం సంశయం అవసరం లేదు. ఒకరోజు వెనక ముందు కానీ ఇది అయి తీరుతుందని ఆశాభావం నాలో ఉంది. పోతే ఇవాళ కులగణనలకు మన ముందడగానే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఇళ్లు తిరుగుతా ఉన్నారు. నేను ఎక్కడ పేపర్లో చూశాను. నేను వారు అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు ఏం చేశారు మీరు అంటే? నిజంగా కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాళ్ళ కింద పెట్టుకొని, మీకు తెలుసు తెలంగాణ ఎట్లా వచ్చింది అనేది సోనియా గాంధీ గారు ఇచ్చారు. కానీ ఆనాడు ప్రజలు తెలంగాణలో ముందుకు పోరాడు కదా, ఉద్యమ నాయకుడు నిజాయితీ పరుడు అనుకుని కేసీఆర్ పట్టం కట్టారు. 10 ఏళ్లు చూసాం ఏ రకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు, తెలంగాణ డబ్బుల్ని ఆస్తుల్ని ఏ రకంగా దోసుకున్నారు. డీజిల్ పోయడానికి, కారులో డీజిల్ పోయడానికి డబ్బు లేని కూతుళ్ళు కొడుకులు ఇలా ఒక్కొక్కరు 20 ఇంపోర్టెడ్ కార్లు ఏ విధంగా తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ చూసాం. అందుకే ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకునే అవసరం లేదు. ప్రజలు బుద్ధి చెప్పినారు, వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టినారు. నేనేమంటానంటే మీరు ఇవాళ మాట్లాడడం అర్థం లేదు. మీరు కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ ఇవాళ రాహుల్ గాంధీ గారు కులగణన తీసుకోగానే మేము రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్తా ఉన్నారు. నేను ఇందాక నెట్ లో ఎత్తుతా ఉంటే నాకు దొరకట్లేదు. భగవత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేను కూడా 4-5 ఏళ్ల క్రితం ఏదైనా రికార్డు ఉండవచ్చు. ఇదే భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ 4-5 ఏళ్ల క్రితం రిజర్వేషన్లు క్రమేణా తొలగిస్తాం ఈ దేశంలోని అన్న మాట వాస్తవమా కాదు? మరి ఇవాళ ఒక ముడిచి రిజర్వేషన్ మీ అనుకూలం అంటా ఉన్నారు. ఎవరి కారణం వల్ల? రాహుల్ గాంధీ గారు తీసుకున్న స్టాండ్ వల్ల భయపడి ఇంకా బీసీలంతా కాంగ్రెస్ వైపు ప్రమాదం ఉందని తెలిసి అలా మాయమాటలు చెప్తా ఉన్నారు. నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మన పార్టీలో ప్రేమన్న పార్టీలు కావు. అవసరానికి స్టేట్మెంట్ ఇచ్చి వాడుకున్నారు తప్ప మన పట్ల నిజంగా ఏదైనా చేయాలని తపన మాత్రం వాళ్ళకు కనబడట్లేదు. ఇవాళ మేమందరం కూర్చున్నాం రిజర్వేషన్ల కోసం. ఎవరి కోసం రిజర్వేషన్లు? హనుమంతరావు గారు 70 చిల్లర, ఆయనకేం అవసరం లేదు. నేను 50 దాటాను, నాకేం అవసరం లేదు. ఎవరి కోసం ఇది? రానున్న తరాల కోసం, మన భావి తరాల కోసం మనం పాటుపడతా ఉన్నాం. ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మహిళలు ఇంత టైం ఇచ్చి కూర్చున్నారు. వారికేం రేపు గవర్నమెంట్ ఉద్యోగాలకు అవకాశాలు రావు, కానీ భావి తరాల కోసం మనం పాటుపడుతున్నాం. అది సాధించుకుంటే భావి తరాలు మనం కీర్తిస్తాయనే సంతోషంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సన్మాన కార్యక్రమం అన్నారు.
నేను నా సూచన సన్మానం అనేది జరిగితే కులగణన జరిగి పరిపూర్ణంగా ఎన్నికలు పోయే వేళ నాకు కాదు, నాతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా సన్మానం చేసుకుందాం. నేను అనే విధంగా నెక్లెస్ రోడ్ల కాదు, నిజాం కళాశాలలో సన్మానం చేసుకుందాం. 1,00,000 మందికి తగ్గకుండా బీసీని పోగు చేసి రేపు మరి విజయం సాధించిన తర్వాత సన్మానం అక్కడ చేసుకుందాం. నేను యాక్చువల్ సన్మానం దూరం, మా హనుమంత అన్నాడు కాబట్టి నేను ఇంకేమన్నా బెదిరిస్తానని భయంతో ఒప్పుకున్నాము. సన్మానాలు ఎప్పుడు చేసుకోవాలి? మన కార్యక్రమాలు పూరించుకొని విజయం సాధించిన సన్మానం చేసుకోవాలి. బీసీ ప్రతి గుండెలో మనం ఉన్నాం, మన గుండెలో ప్రతి బీసీ ఉన్నాం, అదే పెద్ద సన్మానం. సో నిజంగా కులగణన జరిగి ఎన్నికలకు పోయే వేళ సంపూర్ణ కులంగా జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి, మాకు, హనుమంతునికి అందరం కూడా ఘనమైన సన్మానం చేసుకున్నాం. పీసీసీ అధ్యక్షుడు అంతా సన్మానం ఎప్పుడు వస్తుంది? నాకు నా బాధ్యత పూరించినప్పుడు. ఇది చాలా పెద్ద బాధ్యత. అప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే నాకు వస్తున్న